హే వ్యూవర్స్ హాయ్ వెల్కమ్ టు మన స్టార్స్ నేను మీ అంజలి ఎస్ సో ఈయన కెరియర్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయిందో అండ్ ఏ సీన్ వల్ల ఎక్కువ హైలైట్ అయ్యారో చెప్తే అందరూ షాక్ అవుతారు డెఫినెట్లీ అందరూ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ సినిమా పక్కాగా ఆ సీన్ పక్కాగా చూస్తారనమాట అండ్ ఇప్పుడు రీసెంట్గా వికట కవిలో పశుపతి అన్న క్యారెక్టర్తో మనల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసి సర్ప్రైజ్ చేసినటువంటి సంతోష్ యాదవ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు సో ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఏంటి ఎన్ని హడల్స్ ఎన్ని స్ట్రగుల్స్ అన్నీ తెలుసుకుందాం. హాయ్ సంతోష్ గారు, నమస్తే. నమస్తే అంజలి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో నా గురించి ఇన్ని రోజులు మీరు వెయిట్ చేస్తున్నారు. నాకు గుర్తు మీరు షరతులు వర్తిస్తాయి రిలీజ్ టైంలో నాకు కాంటాక్ట్ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్గా మీదేని కమ్యూనికేట్ కాలేజ్ చేయను అండ్ పోస్ట్పోన్ అవుతా వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు నన్ను కాల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. మీరు బిజీగా ఉన్నారు. వీఆర్ హ్యాపీ దట్ సెలబ్రిటీస్ అంటే లైక్ మీలాంటి వాళ్ళు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ వికట కవి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్స్ వెరీ బిగ్ సక్సెస్ ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్ అండ్ ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ యాక్చువల్లీ. ట్రూ. అండ్ పశుపతి క్యారెక్టర్ విషయానికి వస్తే అప్పట్లో పశుపతి అన్న అంటే లైక్ మన సోను సూద్ గారు అరుంధతిలో చేసిన తర్వాత చాలా మంది పశుపతి క్యారెక్టర్స్ చేశారు. బట్ ఎవరికి అంత రికగ్నైజేషన్ అన్నది రాలేదు. కానీ బట్ ఈ పశుపతి అన్న క్యారెక్టరేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లైక్ మీకేమనిపించింది అండ్ ఆ నేమ్కున్న ట్రాక్ రికార్డ్ మామూలు కాదు. సో ఎలా ఏమైనా బర్డన్ ఫీల్ అయ్యారా? కొంచెం అదేం లేదండి. యాక్చువల్గా నాకు షరతులు వర్తిస్తాయి కో డైరెక్టరే ఈ రోల్కి పిలిచారు. ఓకే. పశుపతి అని క్యారెక్టర్ నేమ్ కూడా డెప్ చెప్పలేదు నాకు. ఒక క్యారెక్టర్ ఉందని చెప్పేసి ఒక 48 hours ముందు నాకు పిలిచి ఫైనల్ అయింది యాక్చువల్గా. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత నా గెటప్ అంతా డిసైడ్ చేస్తున్నారు ప్రదీప్ గారు డైరెక్టర్ గారు. ఆ గెటప్ వేసుకున్న తర్వాత దెన్ వన్స్ వీ స్టార్టెడ్ రీడింగ్ ద స్క్రిప్ట్ ఐ మీన్ డైలాగ్స్ అవి చదువుతున్న కొద్దీ నాకు డౌట్స్ బాగా వచ్చాయి. సో అప్పుడు నేను మన కో డైరెక్టర్ గారికి ప్రదీప్ గారికి అడిగాను అసలు ఈ పశుపతి క్యారెక్టర్ ఏంటి అని చెప్తే నాకు ఒక 2-3 లైన్స్లో మొదలు చెప్పారు కానీ పశుపతి అని పేరు చెప్పలేదు. లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీ పేరు పశుపతి అండి అని చెప్పేసి చెప్పినారు. తర్వాత యాజ్ అండ్ వెన్ ఐ స్టార్టెడ్ నా డైలాగ్స్ అవి చెప్పేంత అప్పుడు నాకు అర్థమైంది ఇది ఒక చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ ఈ వికట కవిలో ఉన్న పశుపతికి అరుంధతిలో ఉన్న పశుపతికి పోలికలే ఉండవు. అరుంధతిలో ఉన్న పశుపతి అఘోరా క్యారెక్టర్. వికట కవిలో ఉన్న పశుపతి ఒక 10 అంటే అమరగిరి ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ఒక 10-15 గూడాలకు రాజు లాంటి వాడు. పెద్ద అండ్ ఈజ్ వెరీ ట్రెడిషనల్ పర్సన్, రిలీజియస్ పర్సన్. వాళ్ళ కట్టుబాట్లని ఫాలో కావాలని చూస్తాడు, దాన్ని బ్రేక్ చేస్తే ఎవరిని వదిలిపెట్టాడు, అలాంటి క్యారెక్టర్. సో లక్కీగా ఏంటంటే నాకు చెప్పిన నెక్స్ట్ డే నేను బాగా రీసెర్చ్ చేసిన నా క్యారెక్టర్ గురించి. అసలు ఈ గూడల అధిపతులు ఎలా ఉంటారు, వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా ఉంటుందని కొంచెం నా ఓన్ హోంవర్క్ చేసుకొని అది ఆ విధంగా కంటిన్యూ. గెటప్ కూడా సూపర్గా సెట్ అయింది ఆ పశుపతి క్యారెక్టర్. మీకు ఎక్కడ ఒక ఆర్టిస్ట్ కనబడాడు, ఓన్లీ పశుపతి కనబడతాడు. గుడ్ క్యారెక్టర్. డ్యూరింగ్ ద షూటింగ్ టైం కావచ్చు పశుపతి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది అలాంటిది అంటే లైక్ కొన్ని స్ట్రగల్స్ ఉంటాయి, బయటికి చెప్పుకోలేము, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి కానీ డైరెక్టర్కి కానీ చెప్పుకోలేము. బట్ మనం ఫేస్ చేస్తున్నా సరే ఓకే డన్ తప్పేం లేదు ఇది చేయొచ్చు ఈ క్యారెక్టర్ కోసం అని అలా ఇబ్బంది ఫీల్ అయింది? అలాంటి ఇబ్బందులు ఏం లేవండి. వెరీ వెరీ స్మూత్ సైలింగ్ జర్నీ వికట కవిలో. అండ్ డైలాగ్స్ అంతా తెలంగాణ యాక్సెంట్, నాకు తెలంగాణ తోటి ఏం ప్రాబ్లం లేదు, మనం పుట్టి పెరిగింది హైదరాబాద్లో. సో ఆ విధంగా నాకు ఈజీ జర్నీ ఉండే, నో ప్రాబ్లం. అండ్ మీరు నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందని మీరు మొదల్లో అడిగినారు. ఓకే, నేను యాక్చువల్లీ అదే అడుగుతాను సార్. టోనీ బాగానే ఉన్నాడా సార్, అసలు వచ్చాడా మీ దగ్గరికి? యాక్చువల్గా నా ఫస్ట్ సినిమా ఒక్కడు, నా క్యారియర్ స్టార్ట్ అయిందే ఒక్కడు సినిమాతోటి. అది ఎన్నో ఆడిషన్స్ తర్వాత ఫైనల్ అయ్యి హీరో ఫ్రెండ్కి సెలెక్ట్ అయ్యి అది కూడా ఆల్మోస్ట్ ఒక 6 months ఆడిషన్ అయింది. అది ఒక్క క్యారెక్టర్ కాదు, ఫ్రెండ్స్ బ్యాచ్, ఆపోజిట్ ఫ్రెండ్స్ బ్యాచ్. అప్పుడు గుణశేఖర్ గారు న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చినారు ఒక్కడు సినిమాకు ఆడిషన్స్. ఒక్కడని పేరు చెప్పలేదు, ఓన్లీ మహేష్ బాబు పేరు రాసినారనమాట. ఆ మూవీ విత్ మహేష్ బాబు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే కాంటాక్ట్ అని చెప్పేసి అప్పుడు సుమంత్ ఆర్ట్స్ వాళ్ళు తీసినారు అది. సో దానికి ఆడిషన్స్కి వెళ్ళి మళ్ళీ స్కిట్స్, మళ్ళా ఆడిషన్నే 3-4 times ఒక గ్రూప్స్ చేసి ఆయన డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇచ్చి యాక్ట్ చేయమనడము.
అండ్ ఫైనల్గా నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే మాకు లొకేషన్కి తీసుకెళ్ళినారనమాట. గోపన్నపల్లి లొకేషన్స్కి పిలిచి అక్కడ చార్మినార్ సెట్ వేసిండే. ఆ చార్మినార్ సెట్ దగ్గర పిలిచి అప్పుడు హీరో ఫ్రెండ్ బ్యాచ్ అండ్ ఆపోజిట్ గ్యాంగ్ ఉంటుంది కదా, సోడా బ్యాచ్ అని చెప్పేసి ఆ బ్యాచ్ డివైడ్ చేసినారు. నాకు జనరల్గా ఫస్ట్ నుంచి నాకు యాంటాగనిస్ట్ రోల్స్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఎందుకలా? అంటే లైక్ అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ మంచి పర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుందని నేను అనుకున్నాను. అక్కడ నాకు హీరో ఫ్రెండ్ బ్యాచ్లో పెట్టిన తర్వాత నేను కో డైరెక్టర్ గారికి చెప్పాను, ప్రణదీప్ గారు ఉండే అప్పుడు ఆయన. నేను అన్నాను, నాకు హీరో ఫ్రెండ్ బ్యాచ్ వద్దు, ఆపోజిట్ బ్యాచ్లో పెట్టు నాకంటే. నేనేం చేయలేను, అది ఫైనల్ డైరెక్టర్ గుణశేఖర్ గారి డిసిషన్, నేనేం చేయలేదు, చెయ్యి అన్నారు. సో అలా చేసుకుంటా అండ్ లక్కీగా మంచి గుర్తింపు వచ్చింది. అండ్ బిగ్గెస్ట్ గుర్తింపు అంటే ఆ పాస్పోర్ట్ ఆఫీస్లో సీను, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిని ఆట పట్టియడము. అండ్ నా డైలాగ్ ఏముంటుందంటే, అరే టోనీ రారా, పాత బస్తీలో గొడవలు అవుతున్నాయి, తొందరగా రారా నీ అబ్బరే అని చెప్పేసి అన్నాను. అసలు పాపం ఆయన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందంటే హలో అనగా నేనేమో ఫోన్ ఎత్తున్నాడు, టోనీ తొందరగా రారా బస్తీలోకి అని చెప్పి. దాట్ వాజ్ అన్ హైలైట్ మూమెంట్. సో మహేష్ బాబు గారు ఎలా ఉండేవారు అంటే, లైక్ ఇట్స్ బీయింగ్ ఒక్కడు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు వరకు చూసుకుంటే, ఆయన లాస్ట్ మూవీ వరకు చూసుకుంటే లైక్ డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. బట్ అంటే లైక్ ఆయన కామెడీ టైమింగ్ అనేది చాలా బాగుంటుందని అందరూ అంటారు, ఈవెన్ దో ప్రెస్ వాళ్ళు కూడా అంటారు. సో డ్యూరింగ్ ద ఒక్కడు షూటింగ్ లో ఇస్ దర్ ఎనీ మెమరబుల్ మూమెంట్, ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు ఆయన కామెడీ టైమింగ్ లో మిమ్మల్ని నవ్వించడం కానీ, కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడం? చాలా ఉన్నాయండి. యాక్చువల్గా ఒక్కడు మేము ఆల్మోస్ట్ ఒక 40 to 45 డేస్ చేసాం షూటింగ్. కబడ్డీ మ్యాచ్ కానివ్వండి, ఫ్రెండ్స్ మేము కలిసి చేసే సీన్స్ కానివ్వండి, కొన్ని ఎడిటింగ్లో లేచిపోయిన సీన్స్ కానీ. సో మాతోటి ఆల్మోస్ట్ మేమంతా సేమ్ ఏజ్లో గ్రూప్లోనే ఉండే అప్పుడు మేము. సో 20s 25s మధ్యలోనే ఉండే మేము. సో మా మధ్యలో మంచి ర్యాప్ ఉండేది. అండ్ ఆయన ఒకసారి ఒకరితో కనెక్ట్ అయినారంటే, సెట్లో చాలా సీరియస్గా ఉంటారు కానీ ఒకసారి కనెక్ట్ అయినారంటే వాళ్ళతోటి చాలా జోవియల్గా ఉంటాడు, జోక్స్ వేస్తుంటాడు అంటాడు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఒక్కడు. ఓకే. అండ్ ఒక్కడు మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి అంటే, లైక్ లాస్ట్ అంటే భూమిక గారిని తీసుకెళ్లే సీన్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లే సీక్వెన్స్ లో లైక్ అందరూ ఒకటేసారి వచ్చి ఫైట్. సో అంటే కొన్ని సినిమాల్లో కొన్ని సీక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే రియల్ గా చేస్తారు. సో అక్కడ పర్మిషన్ దొరకకనో, లేకపోతే షూటింగ్ కి టైం లేకనో, కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే హిడెన్ కెమెరాస్ పెట్టేసి తీస్తుంటారు. అలా దొంగతనంగా తీసిన షార్ట్స్ ఏమైనా ఉన్నాయా హైదరాబాద్ లో? అంటే లైక్ మీరు చేసిన ఏ సినిమాలోనైనా ఆర్ ఒక్కడిలోనైనా? దొంగతనం ఏం లేదండి. యాక్చువల్గా యాజ్ పర్ ప్రొసీజర్ పర్మిషన్స్ తీసుకొని అప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్లో, ఒరిజినల్ పాస్పోర్ట్ ఆఫీస్ సికింద్రాబాద్లో చేసినాము. అండ్ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండే అప్పుడు, శంషాబాద్ లేకుండే, బేగంపేట ఎయిర్పోర్ట్లో షూటింగ్ చేసినాము. అండ్ అలాగే సుల్తాన్ బజార్ ఆ స్ట్రీట్స్లో ఒక్కడులో భూమికను తీసుకొని వెళ్తుంటే నేను బైక్ ఇస్తాను వచ్చి జాగ్రత్తగా, అది సుల్తాన్ బజార్లో చేసినాం. ఎక్కడ ఎలాంటి రియలిస్టిక్గా కానీ అట్లా రియలిస్టిక్గా చేసినాం కానీ పర్మిషన్స్ ఉండేవి మాకు. ఒక్కడు తర్వాత మహేష్ బాబు గారిని నెక్స్ట్ టైం కలిసినప్పుడు గుర్తుపెట్టారా? గుర్తుపెట్టారు. మహేష్ బాబు గారితో 3 సినిమాలు చేశాను. ఒక్కడు, సైనికుడు, దూకుడు. ఒక్కడు, సైనికుడు, దూకుడు. ఓకే, అన్ని లాస్ట్కుడు ఉన్నాయి. ఓకే, ఏంటి చేంజెస్, మీరు గమనించిన చేంజెస్ ఏంటి? చేంజెస్ ఏం లేదు, సేమ్ పర్సన్, సేమ్ ఉన్నాడు, అలాగనే ఇంకా అందంగా తయారైనాడు అండ్ గుడ్ పర్సన్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో ఉండడం? నా క్యారియర్ స్టార్ట్ అయింది ఒక్కడు, ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 2002 to 2003, దెన్ ఆల్మోస్ట్ 22 years. ఓకే. అంటే అపార్ట్ ఫ్రమ్ ఒక్కడు నుంచి కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి, బిఫోర్ ఏదైనా ప్రామినెంట్ సినిమాలో, అంటే ఒక మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాలో నేను చేశాను బట్ నో డైలాగ్స్ ఏం లేవు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కింద చేశాను అంటే ఏం సినిమా? లేదు, చేయలేదు. యాక్చువల్గా నాది కెరియర్ బిగినింగే పెద్ద సినిమా, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో. అంటే అది లక్, అది యాక్చువల్గా అట్లా వర్కౌట్ అయింది. అంటే బిఫోర్ ఏం సినిమాలు నేను చేయలేదు యాక్చువల్గా. బిఫోర్ దట్ ఐ వాజ్ మార్కెటింగ్ చేశాను నేను, ఐటీ ప్రోడక్ట్స్. దాని తర్వాత నా ఓన్ బిజినెస్ పెట్టకున్నాను నేను, డిటిపి డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, అది ప్యారల్గా చేసుకుంటూ ఈ మూవీస్ చేశాను. దాని తర్వాత ఒక్కడు, సైనికుడు, బంగారం చేశాను. బంగారం చేసేటప్పుడు ప్యారల్గా ఇంకా బాగా నేర్చుకోవాలి, దీని గురించి ఇంకా డెప్త్గా వెళ్ళాలని చెప్పేసి నేను ఒక గురువు గారి దగ్గర జాయిన్ అయినాను, మన దీక్షితులు గారి దగ్గర జాయిన్ అయినాను. అక్కినేని ఇన్స్టిట్యూట్, చిక్కడపల్లిలో ఉండే ఇన్స్టిట్యూట్. సో ఆయన దగ్గర ఒక 6 months పార్ట్ టైం చేశాను, ట్రైనింగ్ నేర్చుకున్నాను. ఈవినింగ్ ఉండేది అది.
నా బిజినెస్ చూసుకొని ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యేది. ఆయన బట్టి ట్రావెల్ అయ్యి థియేటర్ కూడా చేశాను నేను. డ్రామాస్ అవి చేశాను, నాటకాలు చేశాను. ప్యారలల్గా బంగారం అప్పుడే రిలీజ్ అయింది. బంగారము నా ట్రైనింగ్. ఆ థియేటర్ చేసిన తర్వాత యూ విల్ గెట్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. ఓకే. ఎందుకంటే మీరు లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తారు థియేటర్లో, ఆ స్టేజ్ మీద. సో ఆ కాన్ఫిడెన్స్ మనకు వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మోర్ రోల్స్. అంటే ఐ క్యాన్ డూ ఈ రోల్ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు కొంచెము నారో డౌన్ అయిపోయింది నా అప్రోచ్. ఈ రోల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు ముందు ఎలా ఉంటే ఆల్బమ్స్ పట్టుకొని వెళ్ళాలి, ఫొటోస్ ఇవ్వాలి, డైరెక్టర్స్ని కలవాలి, మళ్ళీ అప్పుడు కలవకుంటే మళ్ళీ వెళ్ళాలి. ఇది బాగా స్ట్రగుల్. సో అలా నేను ఇండస్ట్రీలో మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేశాను అనమాట బంగారం తర్వాత. ఓకే. సో కళ్యాణ్ గారి కాంబినేషన్, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ బంగారం. సో అప్పటికే పవన్ కళ్యాణ్ గారు అంటే లైక్ అఫ్ కోర్స్ ఖుషి సినిమా నుంచి ఆయన చాలా క్రేజ్ కదా. సో అంటే లైక్ ఆయనకి యాంటాగనిస్ట్ చేయడం. యాంటాగనిస్ట్ గా చేయలేదు బంగారంలో, ఆయన ఫ్రెండ్ గా చేశాను, ఆఫీస్ కొలీగ్ గా చేశాను. ఓ సారీ ఓకే డన్. ఆఫీస్ కొలీగ్ గా చేశాను. ఓకే. సో అంటే ఉంటాయి కొన్ని. ఆయన రఘుబాబు గారు హోటల్లో కూర్చొని టీ తాగేటప్పుడు మేము వచ్చి చెప్పడం. బంగారం డైరెక్టర్ తరుణి గారు. సో ఆయన తమిళ్లో ఒక్కడు తీశారు, తెలుగు ఒక్కడు తమిళ్లో తీశారు. సో ఆయన ఏమన్నారంటే ఒక్కడు తెలుగులో ఎవరైతే హీరో ఫ్రెండ్ గా తీసినారో ఆ బ్యాచ్ కావాలి నాకు, పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్స్ గా అని చెప్పేసి ఆ రెఫరెన్స్ త్రూ నాకు ఈ బంగారం మూవీ వచ్చింది. ఓకే. సో కళ్యాణ్ గారితో ఎక్స్పీరియన్స్ చెప్పండి. కళ్యాణ్ గారు వెరీ నైస్ పర్సన్, డౌన్ టు ఎర్త్. ఆయన పాపం వచ్చి పలకరిస్తారు, ఎలా ఉన్నారు, కంఫర్టబుల్ గా ఉన్నారా అని చెప్పేసి అడుగుతారు. అంటే ఇప్పుడున్నంత స్టార్డమ్ అప్పుడు బంగారంకి అంత లేదు యాక్చువల్గా ఆయనకు. మళ్ళీ కూడా ఆయన వెరీ నైస్ పర్సన్ అండి. ఆయన పెద్ద ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ అని అలాంటి ఏం భేదాలు లేవు. వచ్చి కలుస్తాడు, మాట్లాడతాడు, తిన్నారా అని అడుగుతాడు. అండ్ ఇన్ఫాక్ట్ క్లైమాక్స్ సీన్ అయిపోయిన తర్వాత ఎండింగ్ షాట్ ఒకటి నాంపల్లి రైల్వే స్టేషన్ చేసాం మేము. ఒక సిచ్యువేషన్ మీకు చెప్తాను ఆయన ఎంత మంచివారంటే, ఆ రైల్వే స్టేషన్లో ఒక వేరే ప్రయాణికులు అంటే దే విల్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ రిటార్డెడ్ ఇద్దరు చిల్డ్రన్ వచ్చినారనమాట అక్కడికి. దేవర్ ట్రావెలింగ్ టు సమ్ అదర్ ప్లేస్. మా షూటింగ్ అక్కడే జరుగుతుండే. పాపం మీనా వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి చూసి పలకరించి, వాళ్ళ షూటింగ్ చూడడానికి ఆతృతంగా చూస్తుంటే ఆయన వచ్చి పలకరించి వాళ్ళకి ఇమ్మీడియట్గా గిఫ్ట్లు తెచ్చి ఇచ్చినాడు ఆయనకు. సచ్ ఎ నైస్ పర్సన్ షూటింగ్లో. సో అలా అతను కైండ్ ఆఫ్ గుడ్ పర్సన్. సో 20 years మీ కెరియర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. బట్ ఈ 20 yearsలో ఎప్పుడైనా సరే అసలు అనవసరంగా వచ్చానేమో, ఇంకో ప్రొఫెషన్కి వెళ్ళుంటే ఇంకా బాగుండేవాడినేమో అని అనుకున్న సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా సంతోష్ గారికి? ఎప్పుడు రాలేదండి, ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను ప్రిపేర్డ్ అయ్యి వచ్చాను యాక్చువల్గా. నేను ఉండేది హైదరాబాద్, నాకు ఎక్కడ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. అండ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్యాషనెట్ నాకు యాక్టింగ్ అంటే. నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ పెద్ద ఎన్టీఆర్ గారిలాగా డ్యాన్స్ చేయడము, యాక్టింగ్ చేయడము, అలా కొంచెం మిమిక్రీ టైంపాస్ చేసేవాడిని ఫ్రెండ్స్ మధ్యలో. మిమిక్రీ అంటే వాళ్ళ స్టైల్, డాన్సింగ్ కానీ యాక్టింగ్ కానీ అలా. దెన్ నాకు యాజ్ అన్ కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఎవ్రీ మూవీ ఐ యూస్ టు వాచ్. ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏదైనా ఉంటే సిటీలో ఉన్న ప్రతి సినిమా వాచ్ చేసేవాడిని నేను. బట్ నాకు దారి తెలియదు యాక్చువల్గా ఎలా వెళ్ళాలి ఇండస్ట్రీ కానీ. సో ఈ ఒక్కడు పేపర్ పబ్లికేషన్ వచ్చినందుకు నాకు ఎంట్రీ దొరికింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తోటి ఆర్టిస్టులతో ఫ్రెండ్షిప్ చేసుకోవడము, ఫోన్ నంబర్స్. అప్పుడు మొబైల్ ఫోన్ వాజ్ ఎ లగ్జరీ. సో నంబర్ లేకుండా ల్యాండ్ లైన్లు తీసుకోవడము, వాళ్ళని ఎవ్రీ 15 daysకి కాంటాక్ట్ చేసి ఈ ఆఫీస్ అకౌంట్ ఉంది కానీ కనుక్కోవడము. అలా 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 స్లోగా నా ఓన్గా నేను ట్రయల్ చేశాను. నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఇండస్ట్రీలో. వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ లేదు ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్. సో ఫర్ ఒక్కడికి గాను ఆర్ ఎల్స్ మూవీ ఇండస్ట్రీలో మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత? ఒక్కడికి నాకు అప్పుడు పర్ డే 750 రూపీస్ ఇచ్చినారు. 750 రూపీస్ పర్ డే. దట్ వాజ్ బిగ్గెస్ట్ పేమెంట్ ఫర్ ఏ న్యూ ఎంట్రెంట్. ఓకే. అప్పుడు 500, 300, 200 ఇచ్చేవాళ్ళు నాకు తెలిసి.
సో 750 ఇచ్చేవాళ్ళు ప్లస్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్. ఓకే. ఓకే. డన్. సో అంటే లైక్ ఈ 20 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో చాలామంది పెద్ద ఆర్టిస్టులని చూసే ఉంటారు. స్టార్ హీరోస్‌తో వర్క్ చేసే ఉంటారు. బట్ ఏ హీరో ప్రామినెంట్‌గా అంటే లైక్ ఫైట్ చేసేటప్పుడు చిన్న చితక దెబ్బలు తగులుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక హీరోని కొట్టాలి అనంటే జస్ట్ ఇట్లా చూపిస్తే తెలిసిపోతది. సో కొంతవరకు కొంతమంది కొట్టండి అని అంటారు. బట్ కోఆపరేట్ చేసి ఫైట్ చేసే అంటే లైక్ మీకు కొంచెం కంఫర్టబుల్ ఇచ్చే హీరోస్ ఎవరు? అండ్ అంటే ఆఫ్ కోర్స్ ఒకళ్ళ పేరు కాదు కానీ ఒక ముగ్గురు పేర్లు చెప్పండి. అందరూ కోఆపరేటివ్ ఫస్ట్ ముగ్గురు పేర్లు. ఆర్టిస్ట్ అండి. నాకు కళ్యాణ్ రామ్ గారు 'బింబిసార' చేశాను. ఆయన చాలా కోఆపరేటివ్. రవితేజ గారు ఓకే. ఆయనతోటి 'మిరపకాయ' అండ్ 'టచ్ చేసి చూడు' చేశాను. అండ్ గోపిచంద్ గారితోటి 'లౌక్యం సౌఖ్యం' ఈ మూవీస్ చేశాను. లౌక్యం సౌఖ్యం. సౌఖ్యం ఓకే. ఈ అది గోపిచంద్ గారు కూడా చాలా కోఆపరేటివ్. గోపిచంద్ గారితోటి 'లౌక్యంలో' క్లైమాక్స్ ఫైట్ ఉంటది. సో కొంచెం తగులుతుంటాయి మాకు చిన్న చిన్నగా. ఓకే. నేను చేయడం అప్పుడు తగలడము, లేకుంటే ఆయన కొట్టప్పుడు తగలడం, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద షాట్ కాబట్టి. బట్ వీ విల్ బి వెరీ కేర్ఫుల్ యాక్చువల్గా. ఓకే. సో అంటే అలా ఇంజరీ అయ్యి మీకు అంటే మార్క్ ఒక సినిమాకి కొన్ని సినిమాలు కొన్ని మార్క్స్ వదిలేస్తూ ఉంటాయి. సో అట్లా మీకేమైనా మార్క్స్ ఉన్నాయా? మార్క్స్ ఏం లేవు కానీ 'లౌక్యం' అప్పుడు ఆ రోప్ షాట్లో గోపిచంద్ గారు ఎయిర్ కిక్ ఇస్తారనమాట. అది కొంచెం టైమింగ్ అటు ఇటు అయ్యి నేను కింద పడిపోయినాను. అంటే కిక్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ కావాలి. ల్యాండ్ అయిన తర్వాత ఒక 1-2 సెకండ్స్ నాకు ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఆగిపోతే మళ్ళా జస్ట్ ఫైట్ మాస్టర్ కన్నాల్ గారు, ఫైట్ అసిస్టెంట్స్ నాకు వచ్చి రిలాక్స్ అయ్యడానికి టైం ఇచ్చినారు. నేను అల్లగానే పడుకున్నాను. నేను వాళ్ళకు సిగ్నల్ చేశాను ఆగండి అని చెప్పేసి. ఒక 5-10 సెకండ్స్ నేను రిలాక్స్ అయ్యి అప్పుడు లేచాను. అది కొంచెం డేంజర్గా అయింది నాకు అది. తర్వాత అది పార్ట్ ఆఫ్ ది గేమ్. సో ఆ రోప్ పుల్లింగ్ టైమింగ్ చాలా ఉంటుంది. అన్ని కోఆర్డినేట్ కావాలి. రోప్ పుల్లింగ్ టైమింగ్, నేను ఎగరడం, అక్కడ హీరో ఎగరడం, మళ్ళీ అతను కూడా ఎయిర్లో ఉన్నారు, ఆయనకు కూడా రోప్స్ ఉన్నాయి. ఓకే. ఈ టైమింగ్ కరెక్ట్ కుదిరితేనే పక్కా షాట్ వస్తుంది, లేకుంటే ఎవరికైనా ఒకరికి దెబ్బ తగులుతుంది గ్యారంటీ. సో అంటే లైక్ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఆర్ఎల్స్ మీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది, పలానా సినిమాలో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ మిమ్మల్ని అనుకుంటున్నాం సంతోష్ గారు అని అంటారు. యు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డేట్, బట్ కాల్ రాదు, స్కిప్ అయిపోతూ ఉంటుంది. అవును, మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. మూవీ రిలీజ్ కాదండి, ఇలా చాలా జరిగినాయి. నాకు సెలెక్ట్ చేసినారు, డ్రెస్ ట్రయల్స్ అయిపోతాయి, డేట్స్ ఇస్తారు, మళ్ళీ ఆ డేట్స్కి మిమ్మల్ని పిలవరు. అలా అయ్యాయి నాకు. అలా మిస్ చేసుకునే సినిమాలు ఏమైనా ఉన్నాయా? వద్దులేండి, ఆ పేర్లు వద్దులేండి, కానీ చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఓకే, ఎందుకులేండి, అవి అలా జరిగినాయి నాకు. ఓకే, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, పార్ట్ ఆఫ్ ద లైఫ్ అదంతే. బాధపడ్డ సినిమా ఏంటి? పోనీ సరే మీరు కాంట్రవర్సీ అవుతుంది అంటున్నారు కాబట్టి మిస్ చేసుకున్న సినిమాలు చెప్పొద్దు, కానీ బట్ అరే ఈ మూవీలో ఛాన్స్ వచ్చుంటే బాగుండేదే అని అనుకునే సినిమా. అలా ప్రతి సినిమా అనిపిస్తుంది మనకు. ప్రతి సినిమా అనిపిస్తారు, ఇందులో నాకు రానుండే అని. కానీ డెస్టినీ అండి ఇక్కడ రాసి ఉండాలి. అది ఏ సినిమాలో మీకు ఏ రోల్ పడుతుందో అదే రోల్ పడుతుంది. మీరు ఎంత ట్రై చేసినా మీకు రాదు. ఒకవేళ మీకు చిన్న అదృష్టం ఉందంటే మీకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు అప్కమింగ్ వచ్చే ప్రాజెక్ట్స్ లో వేటిలో ఉన్నారు ఏంటి? ఏది మిస్ చేసుకున్నారు? యాక్చువల్గా ఇప్పుడు ఒక దానికి ఆడిషన్ ఇచ్చాను, అండ్ ఈటీవీ విన్ వాళ్ళ ప్రాజెక్ట్ అది, అండ్ మేబీ ఒక 2-3 డేస్ లో తెలుస్తుంది. హోప్ సో. ఇట్స్ వెరీ గుడ్ రోల్. ఓకే, వెరీ గుడ్ రోల్. అండ్ నాకు తెలిసి మహేష్ బాబు గారు, రవితేజ గారు, మన కళ్యాణ్ రామ్ గారు, గోపిచంద్ గారు వీళ్ళతో చేశారు. బట్ ఎప్పుడు అల్లు అర్జున్ గారు? అయ్యో, మీరు అలా ఎలా మర్చిపోతారా? అది ఉంది కదా నాది సీన్, అక్కడ ఎలా పెట్టావరా అని చెప్పేసి. ఓకే, జులై సినిమాది. జులై సినిమాది అది చాలా మీమ్స్ వచ్చినాయి, చాలా అది వైరల్ అయింది. అది ఆ డైలాగు, ఆ ఎక్స్ప్రెషన్, అక్కడ ఎలా పెట్టావరా అని చెప్పేసి అది ఉంది. ఇంకా అన్న ఎన్టీఆర్ గారితో చేశాను. ఎన్టీఆర్ గారితో గుర్తుంది, అరవింద సమేత, జనతా గ్యారేజ్ లో గుండు క్యారెక్టర్ కదా. సో అంటే లైక్ ఇప్పుడు పుష్పలో ఏమైనా ఆఫర్ మిస్ అయిందా మీకు? పుష్ప బాగా ట్రై చేశానండి. ఫస్ట్ పుష్ప 1కి ట్రై చేశాను, పుష్ప 2కి కూడా ట్రై చేశాను. అదే చెప్పినాను కదా మీకు, మీ అదృష్టం ఉంటే మీకు వస్తుంది అంతే, డెస్టినీ. పుష్ప చూసారా? పోనీ 2 చూడలేదు, ఇంకా 1 చూశాను. వింటున్నారా పుష్ప 2 గురించి టాక్? వింటున్నాం, ప్రతి సినిమాది వింటాము. అమ్మో, ఇది చాలా పెద్ద విషయం. ఓకే, అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చూసుకోండి, జనతా గ్యారేజ్, అరవింద సమేత. సో 2 ఆర్ డిఫరెంట్ మూవీస్. సో అంటే లైక్ ఏం నేర్చుకునేవారు? అండ్ ఆయన వచ్చి ఎలా ఉండేవారు? కామెడీగా ఉండేవారా, సీరియస్గా ఉండేవారా, ఎలా?
ఆయన గురించి నేను చాలా చోట్ల చెప్పాను. ఎన్టీఆర్ ఈజ్ జీనియస్ పర్సన్. యాజ్ ఎన్ ఆర్టిస్ట్, యాజ్ ఎ డాన్సర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్, జీనియస్ అండ్ ఆసమ్ పర్సన్. యాక్చువల్గా ఆయన ఎక్కడైనా ఉంటే అక్కడే మొత్తం ఎనర్జీ వచ్చేస్తుంది సెట్లో. ఆ కైండ్ ఆఫ్ ఆరా ఆయన లోపల ఉంది. అండ్ ఒకసారి ఆయన మనతో కనెక్ట్ అయినారనుకోండి, ఆ ఫ్రెండ్షిపే వేరేగా ఉంటుంది. చాలా జోవియల్గా ఉంటాడు, ప్రాక్టికల్ జోక్స్ వేస్తాడు, బాగా అల్లరి సెట్లో. ఓకే, వి ఎంజాయ్డ్ లాట్ ఇన్ జనతా గ్యారేజ్. ఓకే. నాకు తెలిసి హరితేజ గారు ఉన్నారు కదా, సో సో ఆవిడ ఒక సీన్ చేస్తున్నప్పుడు ఆయన ఏడిపించేవారంట అరవింద సమేతలో. ఆవిడ సెంటిమెంట్ గా ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు ఈయన ఏడిపించేవారంట. సో అలా ఎప్పుడైనా అంటే లైక్ ఎవరైనా ఫ్రెండ్లీ అయిపోయినప్పుడు ఏదైనా సీన్ జరుగుతున్నప్పుడు ఆయన అంటే సెంటిమెంట్ సీన్లు నవ్వించడం కొంచెం చేసినారు బాగా. అలా మీకు ఎప్పుడైనా? మాతోటి చేయలేదు కానీ రాజీవ్ కనకాల ఉన్నారు. రాజీవ్ కనకాల, మోహన్ లాల్ గారు, బెనర్జీ గారు, నేను, ఇంకా 2-3 ఆర్టిస్టుల. రాజీవ్ కనకాల గారు మా మెకానిక్ షెడ్కి వస్తారు కదా, అప్పుడు ఎన్టీఆర్ గారు రాజీవ్ కనకాల సీరియస్గా డైలాగ్ చెప్తే ఈయన ఏదో చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి నవ్వించడం, అది బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. అది అంటే ఇప్పుడు ప్రభాస్ గారి సెట్ ఎలా ఉంటుందని అంటే ఆయన ఫుడ్ పంపిస్తారు. మేము విన్నది ఏంటంటే అప్పుడప్పుడు ఎన్టీఆర్ గారు ఒకసారి ఎప్పుడైనా వండి పెడతారు సెట్లో అందరికీ అని విన్నాం. ఈ 2 సినిమాల్లో ఎప్పుడైనా అది జరిగిందా? అవకాశం వచ్చిందండి యాక్చువల్గా. ఎస్, ఒకసారి జనతా గ్యారేజ్లో తెప్పించారు ఆయన. ఓకే, జనతా గ్యారేజ్లో తెప్పించి అందరికీ సర్వ్ చేయించినారు ఫుడ్. అది ఓకే, అది మేము అంటే మాకు సపరేట్ కారవాన్స్ ఉండే, సో మా మటుకే అది అయిపోయింది. ఓకే. సో జనతా గ్యారేజ్ లో మీరు చేసినవి ఏమైనా మిస్ అయినాయా ఎడిటింగ్ లో? చాలా వరకు కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అనేవి ఎడిటింగ్ లో మిస్ అయిపోతూ ఉంటాయి. అట్లా ఏమైనా? అట్లా అవుతాయండి. ప్రతి సినిమాకు ఆ లెంత్ ఉంటది, అండ్ ఏదైతే కావాలో అది తీసుకుంటారో, లేని తీసేస్తారు. ఉన్నది జనతా గ్యారేజ్ లో మేము చాలా వర్క్ 59 days వర్క్ చేస్తాను. 59 days జనతా గ్యారేజ్. ఓకే. అంటే కొంతమంది డైరెక్టర్లు ఫ్రీడమ్ ఇస్తారు. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఎలా ఉంటారని అంటే ఆర్ఎల్స్ ఆర్టిస్టులు ఒక క్యారెక్టర్ చెప్తారు. ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆ స్కోప్ ఇస్తారు. అంటే ఇదమ్మా సీను, ఇది క్యారెక్టరు, మీరు చెయ్యండి, ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే నేను చెప్తాను, ఇది లిబర్టీ ఇస్తారు. కొంతమంది ఏంటంటే నీకు వచ్చింది చేయకు, నేను చెప్పింది నువ్వు చెయ్యి అని అంటారు. సో ఈ 2 టైప్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? అలా ఉండదండి. యాక్చువల్గా లక్కీగా నా క్యారియర్లో నేను చాలా పెద్ద డైరెక్టర్స్ని చేశాను. నేను నాకు ఫ్రీడమ్ బాగా ఇచ్చింది త్రివిక్రమ్ గారు. ఓకే, త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ ఇచ్చేసి చెప్పు, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్పు అని చెప్తారు, చేయండి అని చెప్తారు. సో దాన్ని మనము కొంచెము ఆ సీన్కి ముందు, సీన్ తర్వాత ఏంది, ఆ సిచ్యువేషను, మూడు, ఈయన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, అవన్నీ మనం మంచిగా ఇమ్మీడియట్గా మనం కొంచెము అనలైజ్ చేసుకోవాలి. యాజ్ అన్ ఆర్టిస్ట్ చేసుకోవాలి, చేసుకొని చెప్పాలి. చేస్తే ఆయనకు నచ్చితే ఓకే అనేస్తారు ఆయన. సో ఇప్పటివరకు నాకు త్రివిక్రమ్ గారు ఈ విషయంలో చాలా లిబర్టీ ఇచ్చారు. ఓకే. స్ట్రిక్ట్ గా ఉండే డైరెక్టర్ ఎవరు? గుణశేఖర్ గారు. బెత్తం పట్టుకుంటారా? బెత్తం పట్టుకుంటారు కదా ఆయన చాలా. ఎందుకంటే నా ఫస్ట్ పిక్చర్ గుణశేఖర్ గారితో ఒక్కడు. అప్పుడు ఒక షార్ట్కి 14 takes అయినాయండి ఒకటి. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు, హీరో ఫ్రెండ్స్ అందరు కొత్త వాళ్ళు ఎక్సెప్ట్ అజయ్. హీరో ఫ్రెండ్స్ అందరు కొత్త వాళ్ళు, ఆపోజిట్ బ్యాచ్లో కూడా అందరు కొత్త వాళ్ళు. సో మాకు ఆ సింకింగ్ అనమాట. మీరు చెప్పగానే నేను చెప్పగానే అతను చెప్పాలి, అలా ఉంటుంది అనమాట సింకింగ్. అదే హీరోయిన్ని భూమికని హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికి చెప్తుంటే మేము చెప్తాం, మీ అయ్యేసి ఎండశాస్త్రుడు రా అని చెప్పేసి ఆ సీన్ అనమాట. టక్ 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 అని అందరు డైలాగ్ చెప్పాలి, కెమెరా ఫ్రేమ్ మూవ్ అవుతా ఉంటుంటది, ఇక్కడ మూవ్ అవుతుంటది వితౌట్ కట్. అది 14 takes అయిందండి. అప్పుడు ఇచ్చుకున్నాడు గుణశేఖర్ గారు ఒక్కొక్కలకు. అది జీవితంలో మర్చిపోలేము. ఓకే. యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారా? చేశానండి చాలా. సో గమనించిన అంటే డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు సీనియర్ డైరెక్టర్స్ పెద్ద పెద్ద హీరోస్ ని డైరెక్ట్ చేసిన వాళ్ళు అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది పబ్లిక్ టాక్ ఏంటంటే ఎక్కడో ఆ మ్యాజిక్ అన్నది మిస్ అవుతుంది సీనియర్ డైరెక్టర్స్ దగ్గర. అంటే ఒకప్పుడు ఉన్న ఆ స్టోరీ కావచ్చు, చెప్పే విధానం కావచ్చు, ఎందుకో మిస్ అవుతుందని ఏదో తెలియని బాధ ఒక ఆడియన్స్కి. అండ్ యంగ్ డైరెక్టర్స్ కొత్త కొత్త కథలతో వస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళలో కూడా మిస్టేక్స్ ఉంటాయి. సో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి సీనియర్ డైరెక్టర్స్ అండ్ యంగ్ డైరెక్టర్స్లో?
సీనియర్ డైరెక్టర్స్ ఫస్ట్ యంగ్ డైరెక్టర్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తానండి. యంగ్ డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ద ఫీల్డ్. సో వాళ్ళు జీవితం పెట్టేస్తారు ఒక సినిమాకు. బ్లడ్ అండ్ ఎనర్జీ దే విల్ పోర్ లైక్ ఎనీథింగ్. చాలా కష్టపడతారు వాళ్ళు. ఈవెన్ ఒక మనిషి రాలేదంటే ఆ పని కూడా వాళ్ళు చేస్తారు. అండ్ క్రియేటివిటీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ కూడా మారింది. సో ఈ యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడున్న యంగ్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళ టేస్ట్ లేదో అది ఇది వాళ్ళకి తెలిసి ఆ విధంగా వాళ్ళు కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు. మంచి యంగ్ టీం ఉంటుంది వాళ్ళకు. టేకింగ్ కూడా బాగుంటుంది. సీనియర్స్ వాళ్ళది ఎట్లా అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా అనమాట. వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు. చాలా హోంవర్క్ చేసుకొని ప్రతి సీను ప్రతి డైలాగ్ వాళ్ళకు కంఠస్థం ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుందండి. కొత్త వాళ్ళది ఒక యూనిక్నెస్, పాత వాళ్ళది కూడా ఒక యూనిక్నెస్. ఇప్పటికి మీరు చూడండి, కొత్త వాళ్ళు ఒక 1 మూవీ 2 మూవీ తర్వాత పెద్ద బ్రేక్ తీసుకుంటారు మళ్ళా రావడానికి. అదే సీనియర్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు అనౌన్స్ చేయగానే వాళ్ళకు మార్కెట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో సీనియర్స్కి ఉన్న వాల్యూ ఓల్డ్ ఈజ్ గోల్డ్. అండ్ జూనియర్స్ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకు ఒక క్రియేటివిటీ అనేది ఒక కసితో చేస్తారు సినిమా వాళ్ళు. సో బోత్ హ్యావ్ గుడ్ టాలెంట్, నాలెడ్జ్, స్కిల్. ఇద్దరికి మనము ఎక్కువ తక్కువ అని చెప్పలేము. యాక్చువల్గా ఎవరిది గొప్పతనం వాళ్ళకు ఉన్నది. సో అది ఆర్టిస్ట్గా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే నాకు ఇప్పటి వరకు ఈ హీరోతో నేను చేయలేకపోయాను, అవకాశం వస్తుంది మిస్ అయిపోతుంది, అలా ఎవరైనా హీరోస్ ఉన్నారా? మెగాస్టార్ చిరంజీవి గారండి. అవునా? ఆయనతో చేయలేదు నేను. 22 yearsలో ఒకసారి అవకాశం వచ్చింది. సీను వైట్ల గారిది చిరంజీవి గారితో తీసినారు. అందులో అవకాశం వచ్చింది కానీ బ్యాచ్ అన్నారు అనమాట. అంటే నేను చేయనని చెప్పినాను. బ్యాచ్ అంటే నేను చేయను బ్రదర్, సారీ అని చెప్పినాను. అది మిస్ అయ్యాను యాక్చువల్గా. అంటే అట్లీస్ట్ ఆయన చూడొచ్చు కదా అని అనుకున్నాను కానీ చేస్తే ఏదైనా బెటర్ చేయాలి ఆయనతో. ఆయన మనమున్న ఇద్దరం ఒక ఫ్రేమ్లో ఉంటే బాగుంటుందని అట్లాంటిది వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. అది మిస్ అయ్యాను నేను. అది మిస్సింగ్ ఉంది నా క్యారియర్లో. అండ్ ప్రభాస్ గారు అండి. ప్రభాస్ గారితో కూడా నేను చేయలేదు ఇప్పటివరకు. అవునా? అవును, ఆయనతోటి వెయిటింగ్ చేస్తున్నాను యాక్చువల్గా. ఏదైనా పడితే పెద్దదే చేయాలని. మరి ఇప్పుడు సలార్ 2కి ట్రై చేస్తాను. అన్నిటికీ వెళ్తాను, ఆడిషన్ ఇస్తాను, అన్నిటికి వస్తాను. ఇప్పటికి కూడా మీరు ఆడిషన్స్ ఇస్తారా? ఎస్ ఇస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఒక 20 years అంటున్నారు ఇండస్ట్రీలో. ఇంకొక 3-5 ఏళ్ళు అయితే 25 years అవుతుంది. సో ఈ 25 years తర్వాత కూడా మీరు ఆడిషన్స్ ఇవ్వాలండి, తప్పదు. నష్టం ఏం లేదు. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక క్యారెక్టర్ అనుకుంటాడు. అతను వాళ్ళ వే ఆఫ్ విజువలైజేషన్ ఈజ్ డిఫరెంట్. మనం వెళ్ళి నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది బాబు అంటే కుదరదు అట్లా. ఎందుకంటే వాళ్ళ ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఈ విధంగా నడవాలి, ఈ విధంగా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ పర్సన్ చేయగలుగుతాడా, ఈ విధంగా లాంగ్వేజ్ అంటే దాన్ని ఏమంటారు అంటే మాట్లాడడం, డిక్షన్ అండ్ మాండలికాలు ఉంటాయి. ఇది చేయగలడా అని చెప్పేసి వాళ్ళది ఒక విజువలైజేషన్ ఉంటుంది, ఒక డిస్క్రిప్షన్ వాళ్ళు పెట్టుకొని ఉంటారు. అది సెట్ అవుతామా కాదని దానికి డెఫినెట్గా మనం ఒక ఆడిషన్ ఇవ్వాలి, నష్టం లేదు. అది ఇవ్వాలి, తప్పదు, నేను ఇస్తాను కూడా. నైస్. అంటే మీరు పేపర్లో ఆడిషన్ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చారు. కానీ ఇప్పుడు కాలం చాలా మారిపోయింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ అంటున్నారు. ఈవెన్ దో కొంతమంది కొన్ని సినిమాలకి హీరోయిన్స్ని సెలెక్ట్ చేయడం కూడా, హీరోయిన్స్ని అండ్ ఇంకో ఆర్టిస్ట్ని ఇన్స్టాగ్రామ్స్ నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అంటే లైక్ మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి ఇండస్ట్రీలో? మీరు వచ్చిన దానికి ఇప్పటికీ మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి ఇండస్ట్రీలో? ఆర్టిస్ట్ సెలెక్షన్లో ఇప్పుడు నాకు తెలిసి చాలా మటుకు సోషల్ మీడియాలో వచ్చే యూట్యూబ్ వీడియోస్ కానీ రీల్స్ కానీ దాన్ని చూసి సెలెక్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఎంతమంది సక్సెస్ అవుతారో నాకు ఐడియా లేదు. నేను క్యారియర్ మొదలు పెట్టినప్పుడైతే మేము ఫొటోస్ పట్టుకొని తిరిగేది. అప్పుడు డిజిటల్ లేదు, ఏం లేదు. ఫొటోస్ చేయాలి, ఒక్కొక్క ఫోటోని 5-10 ప్రింట్లు వేయించుకొని స్టాక్ పెట్టుకోవాలి. ఒకసారి ఇండస్ట్రీకి ఫిలిం నగర్కి వచ్చినామంటే 4 ఆఫీసులు తిరగాలి, ఫొటోస్ ఇవ్వాలి, ఆడిషన్ ఇవ్వాలి. ఇప్పుడు హీరోయిన్ కంటే చాలా మటుకు ఎలా చెప్పాలంటే వేరే స్టేట్స్ వాళ్ళని పిలుచుకుంటున్నారు. అండ్ హీరోస్ అంటే వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకొని వాళ్ళు లాంచ్ అవుతున్నారు.
సో ఇట్స్ ఇట్స్ ఎట్లా అంటే ముందు స్ట్రగ్లింగ్ వేరే ఉండే, బాగా స్ట్రగ్లింగ్ ఉండే ముందు. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా తీసి ఒక కాస్టింగ్ చేయాలంటే వాళ్ళకు సోషల్ మీడియా అందుబాటులో ఉంది, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాల్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రొఫైల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళ పని తగ్గింది, కానీ మాలాంటి వాళ్ళ స్ట్రగుల్ మాత్రం అలాగానే ఉంది. ట్రూ. అండ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఈ మీరు చేసిన సినిమాల్లో ఆర్ ఎల్స్ రిలీజ్ అవ్వనివి కావచ్చు, అయినవి కావచ్చు, ఎప్పుడైనా సరే ఎవరైనా పేమెంట్స్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఓ చాలా అయినాయి అలా, ఎంత వరకు చాలా ఉండొచ్చు? అయినాయండి. దాదాపు ఎంత అమౌంట్? చాలా ఎగ్గొడతారు యాక్చువల్గా. అంటే అది ప్రొడ్యూసర్ ప్రాబ్లం కాదు, మధ్యవర్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎగ్గొట్టేస్తారు. అయినాయి, జరిగినాయి. అంటే లైక్ అంటే లంసమ్ ఇంత అమౌంట్ ఫిగర్స్ వద్దండి, బట్ కొట్టినారు. చెప్పుకోలేనంతుందా? అవునా? ఆ, మళ్ళీ ఎప్పుడు మీకు ఫేస్ టు ఫేస్ అవ్వలేదా ఎగ్గొట్టిన వాళ్ళు? ఫేస్ టు ఫేస్ అవుతారు, బట్ వాట్ వీ క్యాన్ డూ. మనము డబ్బుల కోసం పొట్లాడడానికి రాలేదు కదా. వస్తే వానికి ఏం అవసరం ఉందో, పొట్ట తిప్పలు తీసుకుంటున్నాడు, పోనీయండి, నో ప్రాబ్లం. మీరేంటండి ఇంత పాజిటివ్ గా ఉన్నారు? ఇంత పాజిటివ్ గా ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీలో బ్రతకలేం. అంటే ఇప్పుడు చూడండి, మనము వాడు ₹1 తీసుకోండి అని చెప్పేసి మనం దెబ్బలాడుకుంటూ కూర్చుంటామా? వానికి ఏం ప్రాబ్లం ఉందో తీసుకున్నాడు, ఓకే, Okay. లెట్ హిమ్ డూ. So- నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉంటాం. ఓకే. నాకు ఈ సినిమా చేసిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ ఒక్కడు తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత జనాల్లో గుర్తింపు బాగా వచ్చింది అండ్ ఈవెన్ దో నాకు ఆఫర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అంటే ఏ సినిమా మెన్షన్ చేస్తారు? ఒక్కడు కాకుండా ఒక్కడు కాకుండా మిరపకాయ అండి. మిరపకాయలో నేను హరీష్ శంకర్ గారితో చేశాను. ఒకటే సీను, 2 సీన్స్ ఉంటాయి. అది రవితేజ గారి దగ్గరికి రోడ్ మధ్యలో కోట శ్రీనివాస్ గారు బర్త్డే చేస్తుంటాను, ఇలా అన్న హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అదొక సీన్ ఉంది. అది చేసిన తర్వాత బాగా గుర్తింపు వచ్చింది, ఆఫర్స్ కూడా వచ్చాయి నాకు. బట్ అగైన్ సేమ్ బ్యాచ్లు అంటారు, అది అంటారు. దెన్ అక్కడ నేను కొంచెం వెనుకాడినాను అనమాట. అంటే మళ్ళీ బ్యాచ్లు ఇంద్రబాయ్, మళ్ళీ హీరోకి ఐ మీన్ విలన్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏంటి, కొంచెం బెటర్ చేద్దామని దాన్ని ఏమంటారు అంటే ఏది పడితే అది చేయలేదు యాక్చువల్గా. సెలెక్టెడ్గా ఇది ఉంటే బాగుండు, ఈ ప్రొడక్షన్ హౌస్, ఈ హీరో, అట్లా కొంచెం సెలెక్టెడ్ చూజీగా అవ్వడం కారణంగా కొంచెం నా స్పీడ్ తగ్గిపోయింది. సో నేను ప్యారలల్గా ఏం చేశానంటే, ఓకే, నాకు అప్పటికి నేను లా అయిపోయింది, నాది అడ్వకేట్ ఎన్రోల్మెంట్ కూడా అయిపోయింది. సో నేను ప్రాక్టీస్ కూడా చేస్తుండే. సో అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటే దీని ఇటు లా సైడ్ ఎక్కువ ఫోకస్ చేసినాను అనమాట. మీరు ఏ జోనర్ లాయర్ సార్? చెప్పండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఎక్కువ చేసింది క్రిమినల్ ప్రాక్టీస్, క్రిమినల్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఓకే సరే. కొంతమంది డైరెక్టర్ ఎలా ఉంటారంటే, మీరు ఎన్ని చెప్పినా సరే నాకు నువ్వే కావాలయ్యా, చేస్తావా చేయవా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలా ఇష్టం లేకున్నా సరే చేసిన సినిమా ఏంటి? వద్దండి, నేను చేసిన సినిమా చెప్పండి. అంటే ఇష్టం లేకుండా అనకండి, రెస్పెక్ట్ ఆఫ్ దెమ్, అంటే ఆ డైరెక్టర్ మీద రెస్పెక్ట్ తో చేసిన సినిమా. అన్ని ఇష్టంతో చేస్తాం అండి, అన్ని ప్యాషన్ తోటి చేస్తాం. కానీ ఆ క్యారెక్టర్ యాక్చువల్గా నేను చేయొద్దు, కానీ డైరెక్టర్ గారి మీద రెస్పెక్ట్ తోటి నేను వీరసింహారెడ్డి చేసినాను, గోపిచంద్ మలినేల్ గారు. ఓకే డన్. అది బాలయ్య బాబు గారు ఎంబడి ట్రావెల్ అయ్యే ఒక 3-4 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, అందులో ఉంటాను. లక్కీ ఏంటంటే అక్కడ నా గెటప్ చేంజ్ ఉంటుంది టోటల్గా. ఓకే. సో నన్ను ఎవరు ఎక్కువ గుర్తుపట్టలేరు. ఓకే. సో అది మన గోపిచంద్ గారి మీద రెస్పెక్ట్ తో చేశాను. ఓకే. సో బాలయ్య బాబు గారు అని అంటారా? యా, వెరీ నైస్ పర్సన్. బాలయ్య బాబు గారితో 3 సినిమాలు చేశాను, డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి. అబ్బా, 3 డిఫరెంట్ మామూలుగా ఉండదు, ఆయన ఫైర్ వేరే లెవెల్ ఉంటుంది. మరి ఇప్పుడు వస్తున్న డాకు సాబ్ సంగతి ఏంటి? అప్రోచ్ అయ్యాను, చెప్పాను కదా, అదృష్టంలో ఉంటే వస్తుంది, రాసి ఉంటే వస్తుంది మనకు. సో జనరల్ గా మీరు అప్రోచ్ అవుతారా, లైక్ మీకు డిపార్ట్మెంట్ నుంచి కాల్స్ రావడం? అటు డిపార్ట్మెంట్ నుంచి కూడా కాల్స్ వస్తాయి, నేను వెళ్ళి అప్రోచ్ అవుతాను. మనకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నప్పుడు మనం వెళ్ళి అడగడంలో తప్పు లేదు. ఓకే, అది నా అభిప్రాయం. వెళ్ళాలి, డైరెక్టర్ని కలవాలి, మాట్లాడాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ని కలవాలి. వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేదు సార్ మేము వేరే వాళ్ళనుకుంటే ఓకే, నో ప్రాబ్లం, ఓకే, అంతే. ఓ మై గాడ్. అండ్ బాలకృష్ణ గారు జనరల్గా ఆయనకి అంటే విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కోపం వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నవ్వేస్తారు. అంటే ఎప్పుడైనా ఫైటింగ్ సీక్వెన్స్లో 3 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ బట్టి అడుగుతారు, ఎప్పుడైనా ఫైటింగ్ సీక్వెన్స్లో కానీ మర్చిపోయి డైరెక్టర్ అక్కడ కట్ చెప్తున్నా సరే ఈయన ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎప్పుడైనా బాలయ్య బాబు గారు?
బాలయ్య బాబు గారు లేదండి. ఆయన అంటే ఇది సెంటిమెంట్ కావచ్చు whatever is that. ఈవెన్ 'డిక్టేటర్‌లో' కూడా ఆయనతోటి చిన్న ఫైట్ ఉంటది క్లైమాక్స్‌లో. హ్మ్. కానీ అలాంటి ఏం లేదు. ఆయన ఎంత చెప్తారో అంతనే చేస్తారు. మేము హ్మ్. కూడా ఎంత చెప్తానో అంతనే చేస్తాం జాగ్రత్తగా. సో, ఓకే. అంటే లైక్ మంచి సినిమాలు చేస్తున్నారు. హిట్ అయిన సినిమాలు చేస్తున్నారు. హ్మ్. అంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ హ్మ్. చేజారిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయా మీకు? అంటే లైక్ చేజారిపోయినయి అని లేదండి యాక్చువల్‌గా. హ్మ్. మనకు నేను చెప్పాలంటే యాక్చువల్‌గా ఆహ్, మనని అనుకుని తర్వాత ఇతను చాలా సౌత్ ఇండియన్ లుక్ ఉన్నది అని జెప్పేసి మళ్ళా మనల్ని రీప్లేస్ జేసి హిందీ ఫేస్ ఉన్న వాళ్ళని గూడా పెట్టుకున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓహ్! అలా అలా పాన్ ఇండియా జరిగినాయి. ప్రాజెక్ట్స్. ఇండియా ప్రాజెక్ట్స్ ఓకే. అలా. అంటే సరే మీరు మూవీ నేమ్ చెప్పొద్దు. క్యారెక్టర్ కూడా ఏంటో చెప్పొద్దు కానీ చెప్పు. బట్ ఆ క్యారెక్టర్ కోసం కొంచెం ఫీల్ అయిన సిట్యుయేషన్ ఏదైనా ఉందా? లేదండి సిట్యుయేషన్ హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనము సినిమా అనేది ఓన్లీ మన పాయింట్ ఆఫ్ వ్యూ చూడొద్దు. మన ఆర్టిస్ట్‌గా మనం పాయింట్ ఆఫ్ వ్యూ చూడొద్దు. హ్మ్. మీరొకసారి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ చూడండి, కథ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఓ క్యారెక్టర్‌కి పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా చూస్తున్నారు జనాలున్నారంటే, అతను సౌత్ ఇండియన్ లాగా కనపడదు. ఒక క్యారెక్టర్ సపోజ్. మన ఓకే. మన డైరెక్టర్ ఎవరైనా ఉన్నా గాని కూడా. సో, పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు ఉన్న క్యారెక్టరే అది దానికి సూట్ అవుతది. సో, అలాంటప్పుడు మనం దానికి ఆహ్, ఆహ్, బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. దేర్ చాయిస్. మరి సంతోష్ గారు వేరే లాంగ్వేజెస్‌లో ఎక్కడ ట్రై చేయలేదా? యాక్చువల్‌గా నాకు తమిళ్ నుంచి ఒక 2 ఆఫర్‌లొచ్చినాయండి. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఆ టైంలో నేను వేరే సినిమా చేస్తున్నానిక్కడ. అబ్బా! సో, డేట్స్ క్లాషొచ్చి నేను వదులుకోవాల్సొచ్చింది. ఇది బ్లెస్సింగా? లేకపోతే చాలా మంది పాపం ఆర్టిస్ట్‌లకి ఇదే జరుగుతుంది. మంచి సినిమాలో ఆఫర్ వస్తూ ఉంటుంది. బట్ డేట్స్ దొరకవు, డేట్స్ అంటే కుదరవు. అది క్లాష్ అవుతుంటే మనము ఇక్కడ న్యాయం చేయాలి గదా! హ్మ్. హ్మ్. ఇక్కడ ఆల్రెడీ మనం డేట్స్ ఇచ్చేసాం. కమిట్ అయిపోయినాము. ఒక గెటప్ కమిట్ అయిపోయినాము. మళ్ళా అక్కడెళ్ళి చేయలేం గదండీ. ఓకే. సో, ట్రావెల్ ప్రాబ్లమ్ ఉంటది. చాలా ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. అవును. అది 30 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ కావచ్చు, 40 ఇయర్స్ కావచ్చు, పాత ఆర్టిస్టులు కావచ్చు. మేల్స్ అందరూ కనిపిస్తా ఉంటారు. హ్మ్. ఏదో ఒక చిన్న క్యారెక్టర్ లైక్ బ్రదర్ గానో, లేకపోతే విలన్ గానో ఇట్లా ఏదో ఒక క్యారెక్టర్‌లో కనిపిస్తుంటారు. చాలా వరకు ఫీమేల్స్‌కి చాలా తక్కువగా ఆఫర్స్ వస్తూ అవును. ఉంటాయి. అవును. అండ్ కొంత పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఎవరికీ తెలీదు. అవును. సో, అంటే లైక్ ఇప్పుడు మీ ఫ్యామిలీ వరకు అంటే లైక్ నేను ఇండస్ట్రీకెళ్తున్నాను, నేను చేసుకుంటాను అంటే సపోర్ట్ ఎంతవరకు ఇచ్చారు? బికాజ్ యూ ఆర్ అన్ అడ్వకేట్. మంచిగా అడ్వకేట్ చేసుకోవచ్చు కదా! లాయర్‌వి ఎందుకొచ్చిన తిప్పలు ఇవన్నీ అని చెప్పి ఫ్యామిలీ వాళ్ళు ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యి మిమ్మల్ని ఎప్పుడైనా ఈ డిస్కషన్స్ తీసుకురావడం జరిగిందా? లేదండి. నా ఫ్యామిలీ నా వైఫ్, కిడ్స్ చాలా కోఆపరేటివ్. ఈవెన్ నా వెల్ విషర్స్ ఉన్నారు కొందరు. హుహు. వాళ్ళు గూడా ఎప్పుడు నీకెందుకురా ఈ తిప్పలు, మానేసి గమ్మున ప్రాక్టీస్ చేసుకోరాదా అని ఎవ్వరూ అనలేదండి. ఓకే. నేను సినిమాలు చేసుకుంటూనే లా చేసినాను. లా చేసి ప్రాక్టీస్ చేసినాను. ప్యారలెల్‌గా సినిమాలు, అక్కడ లా ప్రాక్టీస్ చేశాను. అండ్ ఎవ్వరు ఈవెన్ ఆహ్, ఆర్థికంగా ఇబ్బందులున్నప్పుడు గూడా ఎందుకు లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా! సినిమాలు అవసరమా అని గూడా నా క్లోజ్ సర్కిల్‌లో గూడా ఎవరు అనలేదండి. ఓహ్! ఎవ్రీవన్ ఎంకరేజ్డ్ మీ. అంటే క్రిటిసిజం అయితే ఉంటది. హ్మ్. వాడేందిరా భయ్ ఏం లేకున్నా గాని గూడా చిన్న చిన్న రోల్స్ చేసుకొని ఏంది అని అనేటోళ్ళు గూడా ఉన్నారు చాలామంది ఎనకకంటారు గానీ. హ్మ్. నాకు ఆ ప్యాషన్ ఉంది గాబట్టి ఇవన్నీ నేనేం పట్టించుకోను యాక్చువల్లీ క్రిటిసిజం అనేది పట్టించుకోను. ఓకే. బట్ నా ఫ్యామిలీ, నా వెల్ విషర్స్ వాళ్ళంతా ఫ్రెండ్స్ నాకు ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదు. ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయాన్ని నేనన్న పాయింట్‌ని? అంటే ఒకప్పుడు వీళ్ళు కనిపించేవారు. ఇప్పుడు కనుమరుగు అయిపోతున్నారు. అవును. అండ్ అంటే నేను ఏంటి ఐయామ్ నాట్ ఎ విమనైజర్ కానీ బట్ స్టిల్ నేను అడుగుతున్నా. ఆడవాళ్ళకి కొంచెం తక్కువైపోతుంది ఆఫర్స్. అట్లా మీరు చూసిన ఫీమేల్ ఆర్టిస్ట్‌లు ఎవరైనా ఉన్నారా? అంటే ఒకప్పుడు కంటిన్యూయస్‌గా కనిపించి ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఉన్నారండి. కనిపించట్లేదని. అలా చాలామందున్నారు. ఎందుకంటే కాలం మారుతున్నది, టేస్ట్ మారుతున్నది, అందరికీ వర్క్ దొరకదు. నాకు గూడా వర్క్ దొరకదు ఒక్కోసారి. సో, నాట్ ఓన్లీ ఫీమేల్ ఈవెన్ మేల్ ఆర్టిస్ట్‌లకు గూడా ఎక్కువ వర్క్ దొరకదు. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు లక్కీగా ఏందంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చినాయి. అండ్ దీని కారణంగా కొంచెం వర్క్ వెబ్ సీరీసెస్, ఓటీటీ శాటిలైట్ మూవీస్ కారణంగా కొంచెం వర్క్ దొరుకుతుంది. కానీ వాళ్ళు అప్రోచ్ కావాలా. ఓకే. ఇప్పుడున్న కాస్టింగ్ పీపుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆ ప్రీవియస్ ఒక 20, 30 ఇయర్స్ ప్రీవియస్ ఉన్న ఆర్టిస్ట్‌లని వాళ్ళు పట్టుకోవడం కష్టము. ఇప్పుడున్న టేస్ట్‌కు తగ్గట్లు
వాళ్ళకు దగ్గరగా అవైలబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్ చేసుకుంటారు అనమాట. ఓకే. సో ఆ విధంగా వాళ్ళు అట్లా మిస్ అవుతారు. బట్ ఒకవేళ వాళ్ళు పని మిస్ అవుతుందంటే దే హ్యావ్ టు కమ్ అవుట్. డెఫినెట్ దే హ్యావ్ టు కమ్ అవుట్. ఎస్. అండ్ ఇది మీ లాయర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో మీరు ఫాలో అవుతుంటారా? మనకి అప్డేట్స్ అవన్నీ వస్తుంటాయి కదా. లా ఫీల్డ్ అది కూడా ఒక మంచి ఫీల్డ్. అండ్ నేను అది ఎందుకు చేస్తున్నానంటే ఒక నలుగురికి సహాయపడడానికి, నలుగురికి కరెక్ట్ అడ్వైజ్ చేయడానికి. అండ్ అది కూడా మంచి ఫీల్డ్. అండ్ గెట్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్. కోర్ట్ అంటేనే సమస్య. ఆ సమస్యలకు వాళ్ళ పరిష్కారం కోసం ఎంతోమంది వస్తారు. వాళ్ళు ఎంతోమందిని కలుస్తాం, చాలా అబ్జర్వేషన్ చేస్తాను, వాళ్ళకి ఏది బెటర్ అది చేస్తాను. అండ్ ఐ హ్యావ్ టు బి అప్ టు డేట్ విత్ ద లేటెస్ట్ లాస్, సైటేషన్స్, సుప్రీంకోర్టు సైటేషన్స్ కానీ, అమెండ్మెంట్స్ కానీ, అవన్నీ నేను అప్ టు డేట్ ఉండాలి. సో మన ఇండస్ట్రీకి సంబంధించి నేను రీసెంట్గా చూసాను. ఒకటి వచ్చేసి ఆ మధ్యన రివ్యూస్ మీద. అవును. సో తమిళనాడు గవర్నమెంట్ సారీ, తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు ప్రొడ్యూసర్స్. సో ఏంటంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత అదే రోజు రివ్యూ కాకుండా ఒక 2-3 days తర్వాత ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు పిటిషన్ పెట్టడం జరిగింది. బట్ జడ్జ్మెంట్ ఏమొచ్చింది అని అంటే ఎగ్నెస్ట్ గానే వచ్చింది. మీరు అదే రోజు అంటే రివ్యూవర్స్ కి సపోర్టివ్ గా మీరు అదే రోజు రివ్యూస్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని. ఇదొకటి. అండ్ ఇంకొకటి, మన రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దర్ ఈస్ నో మోర్ ప్రీమియర్ షోస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఒకటి చూశాను నేను. సో ఈ రెండిట్లో ఎంతవరకు నిజం ఉంది? ఫస్ట్ వన్ అయితే ఓకే, దాని మీద ఒపీనియన్ చెప్పండి. సెకండ్ వన్ లో ఎంత నిజం ఉంది? రివ్యూస్ మీద నేను నా ఒపీనియన్ చెప్తానండి. 22 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. సో అన్నీ అబ్జర్వ్ చేస్తాను బాగా. ప్రొడ్యూసర్ పడే కష్టాలు, డైరెక్టర్ పడే కష్టాలు. ఒక సినిమా అనేది 24 crafts వాళ్ళు కష్టపడితేనే అదొక ఫామ్లో వస్తుంది. సో ఈ రివ్యూస్ అనేది అసలు ఏంది రివ్యూస్? ఎవడిస్తున్నాడు రివ్యూస్? వానికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం నాలెడ్జ్ ఉన్నది, ఏం క్వాలిఫికేషన్ ఉంది, ఎంత చదువు ఉన్నది, ఇవన్నీ చూడాలండి. ఎందుకంటే ఒక సినిమా చేస్తే నియర్లీ 6 months కష్టపడాల్సి వస్తుంది. 6 monthsకి ముందు కూడా కష్టపడతారు. ఇదంతా కష్టపడి ఒక ప్రోడక్ట్ బయటికి వచ్చిన తర్వాత ఎవడో ఒకడు వచ్చి ఈ సినిమాకి 2 రేటింగ్ ఇస్తాను, 1 రేటింగ్ ఇస్తాను, బాగాలేదు, ఈ టెక్నికల్ సైడ్ ఇది ఉంది, మ్యూజిక్ ఇది ఉంది అని చెప్పేసి దాన్ని పోస్ట్ మార్టం చేసి వాన్ అభిప్రాయం ఇచ్చేసి ఆ సినిమాని మర్డర్ చేయడము అది కరెక్ట్ కానే కాదు. రివ్యూస్ అనే సిస్టమ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అది రాంగ్. ఇది అనేది వచ్చింది మనకు హాలీవుడ్ నుంచి వచ్చింది. నేను ప్రీవియస్గా బిఫోర్ జాయినింగ్ ఫిలిం ఇండస్ట్రీ నేను పేపర్లో చూస్తుండే, ఏదైనా సినిమా వస్తే మీకు ఒక స్టోరీ వచ్చేది. డెక్కన్ క్రానికల్లో కానీ ఏదైనా న్యూస్ పేపర్లో ఈ సినిమా రిలీజ్ అయింది, దాని స్టోరీ ఇది అని అంతవరకే ఉంటుండే. వాడు సస్పెన్స్ రివీల్ చేయకపోవు. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పీపుల్ స్టార్టెడ్ గివింగ్ యావరేజ్, గుడ్, వెరీ బ్యాడ్ అని చెప్పేసి అది ఇచ్చింది. తర్వాత ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్, ఈ వెబ్సైట్స్ స్టార్ట్ అయినాయో వాళ్ళు రివ్యూస్ అని ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. సో నా దృష్టిలో ఈ రివ్యూస్ అనే కాన్సెప్ట్ని తీసిపడేయాలి. మా లా ఫీల్డ్లో నేను చెప్తాను మీకు, ఒక పర్సన్ జడ్జ్ కావాలంటే ఫస్ట్ అతను ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి. ఈ 2 ఎగ్జామ్లలోనే అన్ని లా సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. మెయిన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత 6 months ట్రైనింగ్ అవుతుంది. 6 months ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ కోర్టు విజిట్స్ ఉంటాయి. తను ఒక ఎక్స్పీరియన్స్ జడ్జితో కూర్చోవాలా, కోర్టు వాచ్ చేయాలి ప్రొసీడింగ్స్. ఇవన్నీ అయిన తర్వాత తను ఒక జూనియర్ జడ్జ్ అవుతాడు. జూనియర్ జడ్జ్ అయ్యి అప్పుడు తన కేసులు టేకప్ చేసుకొని ఇమ్మీడియట్ జడ్జిమెంట్ ఇవ్వడు మళ్ళా. అలాంటిదే సేమ్ ఇప్పుడు రివ్యూస్. వీళ్ళకు అంత క్వాలిఫికేషన్ ఉంటేనే వాడు రివ్యూ ఇవ్వడానికి వానికి పర్మిషన్ ఇవ్వాలి, ఒక లైసెన్స్ ఇవ్వాలి, ఒక అథారిటీ ఇవ్వాలి. లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ అతి త్వరలో మూతపడిపోతుంది. వాట్ అబౌట్ క్రిటిక్స్? క్రిటిక్స్ ఇస్ డిఫరెంట్, రివ్యూస్ ఇస్ డిఫరెంట్. క్రిటిక్స్ అంటే ఓకే ఈ సినిమాలో ఇది తక్కువైంది, కానీ రివ్యూస్ ఇచ్చి ఈ సినిమాకు ఇంత రేటింగ్ అని ఆడము టోటల్ రాంగ్. ఒకప్పుడు ఎవ్రీ ఫ్రైడే యావరేజ్గా 15 movies రిలీజ్ అవుతుండే అండి. మీరు ఒక 15 years బ్యాక్ వెళ్ళండి, ఇండస్ట్రీలో మీరు ఫిలిం నగర్కి వెళ్తే ఒక జూనియర్ ఆర్టిస్ట్ దొరకకపోవు, మీకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరక, అందరికీ బిజీ. నేను 2 shifts వర్క్ చేశాను ఒక సినిమాకి, ఒక టైంలో 2 shifts వర్క్ చేశాను నేను. ఇప్పుడు చూడండి
యావరేజ్గా ఫ్రైడే వచ్చిందంటే ఒక 3 మూవీస్ 4 మూవీస్ రివ్యూ అవుతున్నాయి. ఎంత వర్క్ డౌన్ అయిపోయింది చూడండి. ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఆఫీసెస్ క్లోజ్ చేసుకున్నారు, సినిమాలు తీయడమే మానేసారు. ఎందుకు అంటే ఇలాంటి బ్యాడ్ పీపుల్ వచ్చి రివ్యూస్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీని ఆడించుకుంటున్నారు. ఒక సిండికేట్ ఫామ్ అయినారు వీళ్ళు, అంతా నాశనం పట్టిస్తున్నారు. ఆ రివ్యూస్ అనేది కాన్సెప్టే తీసాలి. నన్ను ఎవడు ఏమని అనుకొని నాకేం ప్రాబ్లం లేదు. నోబడీ క్యాన్ జడ్జ్ ఎ ఫిలిం వితిన్ 2-3 డేస్. మేము పడ్డ కష్టము 24 క్రాఫ్ట్స్ ఒకసారి వచ్చి చూడండి ఎంత కష్టపడతారో. ఒక కెమెరా డిపార్ట్మెంట్ ఒక కెమెరా డిపార్ట్మెంట్ ఒక క్రేన్ వేయాలంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, లైటింగ్ ఎంత సెట్ చేస్తారు, ఇది అన్నీ కూడా పట్టించుకోడు. సినిమా రిలీజ్ అవ్వగానే రివ్యూస్ అని చెప్పేసి దాన్ని 4 విధాలుగా 4 సెక్షన్ల పోస్ట్ మార్టం చేసేస్తారు. టోటలీ బ్యాడ్. ఎంతమందికి ఉద్యోగాలు పోయినాయి, ఎంతమందికి వర్క్ పోయినాయి, స్కిల్డ్ లేబర్స్, అన్స్కిల్డ్ లేబర్స్, ఎంతమందికి ఫుడ్ దొరకలేదు దీని కారణంగా. మీరు చూడండి, నా కాన్సెప్ట్లో రివ్యూస్ తీసేయాలి. లేదంటారా మా అడ్వకేట్లు మా జడ్జిలు ఎలా ఎగ్జామ్స్ ఇచ్చి పాస్ అవుతారో అలా ఒక పాలసీ తీసుకురండి. గవర్నమెంట్ ఒక పాలసీ రావాలి, ఒక బిల్ పాస్ కావాలి, రివ్యూస్ ఇవ్వడానికి వీలు లేదు, దానికి ఇవ్వాలంటే ఈ అర్హత ఉండాలని చెప్పేసి ఒక లా తీసుకొని రావాలి. అప్పుడు రివ్యూస్ చేయండి, చూద్దాం. ఓకే. అండ్ వాట్ అబౌట్ ది సెకండ్ వన్? హైదరాబాద్లో పర్టికులర్గా ప్రీమియర్స్ అంటే రిలీజ్ రోజు కంటే ముందు మార్నింగ్ షోస్ వేస్తారు కదా, అవును, ఎర్లీ మార్నింగ్ షోస్. సో అవి వెయ్యట్లేదు, దాన్ని బ్యాన్ చేశారు అని చెప్పేసి ఒకటి పోస్ట్ నేను చూశాను. సో అందులో ఎంతవరకు నిజం ఉంది? బ్యాన్ చేసినారు నేను చూసినాను. బ్యాన్ చేయడం అది సరికాదండి. యాక్చువల్గా దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. యాక్చువల్గా ఒక ప్లేస్లో ఒక ప్రీమియర్ షో వేస్తున్నారు అనేది దానికి తగిన అరేంజ్మెంట్స్, దానికి తగిన సెక్యూరిటీ, దానికి తగిన పార్కింగు, క్రౌడ్ కంట్రోలింగ్, ఇదంతా ప్రీ ప్లాన్ ఉండి చేసుకోవచ్చు. నేను చేసిన సినిమాలు కూడా ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock కూడా షోస్ చేసినారు. బ్రహ్మరాంబ థియేటర్లో ఉంటుండే 3 o'clock, జనతా గ్యారేజ్ 3 o'clock షో చేసినారు బ్రహ్మరాంబ థియేటర్లో. అప్పుడేమి ఇంత తొక్కిసలాట కాలేదు. మేము కూడా వెళ్తాము, ప్రీమియర్ షోస్ అయినప్పుడు మేము వెళ్తాం, కానీ అప్పుడు ఇంత తొక్కిసలాట కాలేదు. సో కంట్రోలింగ్, మేనేజింగ్ అనేది మిస్ అయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. కంట్రోలింగ్, మేనేజింగ్ కరెక్ట్ ఉంటే మీకు హ్యాపీగా జరుగుతుందండి. ఏం సో ఒక థియేటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇస్ ద మూవీ టీమ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? మూవీ టీమ్ రెస్పాన్సిబుల్ కాదండి. దానికి ఎట్లా అవుతుంది రెస్పాన్సిబుల్ చెప్పండి? అంటే అవుట్ ఆఫ్ 100 పీపుల్స్లో ఒక 10-15 మంది ఏంటి అని అంటే నేను జస్ట్ చెప్తున్నా, 10-15 మంది ఏంటంటే పుష్ప 2 ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హీరో లోపలే ఉండి మూవీ చూశారు, హీఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అసలు ఆయన ఫ్యాన్స్ అంటున్నారు, ఆర్మీ అంటున్నారు, బట్ ఆయన ఆర్మీలో ఒక పర్సన్ చనిపోతే ఆయన బయటికి రాలేదని. సో దీస్ ఆర్ థింగ్స్ అని అంటున్నారు. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్, ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరిగితే ఒక హీరో ఆర్ ఎల్స్ ఒక మూవీ టీమ్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్? మూవీ టీమ్ రెస్పాన్సిబుల్ కాదండి. అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఉంటారు, ప్లస్ వచ్చే క్రౌడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. క్రౌడ్ కూడా ఫెనాటిక్స్ అయిపోయి ఫ్రెండ్జీగా మ్యాడ్గా ఒకరి మీద ఒకటి పడడం, అది కొంచెం కంట్రోల్ ఉండాలి క్రౌడ్ కూడా. ఎందుకంటే క్రౌడ్ వచ్చిందంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చినారు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఒక డిసిప్లిన్గా ఉంటే అది హ్యాపీగా అవుతుందండి. సో ఇట్స్ ఈ ఇన్సిడెంట్ ఎవరు రెస్పాన్సిబుల్ అని పిన్ పాయింట్ చేసే బదులు ఇలాంటి మళ్ళీ ముందు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ కావు. సో ఇప్పుడు మూవీస్తో బిజీగా ఉన్నారా లేకపోతే మీ లాయర్ వర్క్? రెండు ఉన్నాయండి, రెండు చేస్తున్నా. అంటే మూవీస్ లేనప్పుడు నా కేసెస్ ఉన్నాయి, కోర్ట్స్కి వెళ్తాను. కోర్ట్స్లో ఏ జడ్జి సార్ మీకు బాగా ఫ్యాన్? ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని? కోర్టులో ఆల్మోస్ట్ నేను వెళ్ళేది ఎక్కువ నాంపల్లి క్రిమినల్ కోర్ట్ అండ్ సివిల్ కోర్టు. సో ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ తెలుసు నేను యాక్టర్ అని చెప్పేసి. సో వాళ్ళే అడుగుతుంటారు నెక్స్ట్ ఏంది ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ బాగుంది. ఓకే, ఇబ్బంది ఏం అవ్వదా? అంటే మీ ప్రొఫెషన్స్, దెర్ ఆర్ 2 ప్రొఫెషన్స్ ఫర్ యూ, వన్ ఇస్ ఆర్టిస్ట్ అండ్ సెకండ్ వన్ ఇస్ లాయర్. సో ఎప్పుడైనా అంటే లైక్ ఇబ్బంది పడడం? ఇబ్బంది ఏముండదండి. యాక్చువల్గా నేను డిఫెన్స్ లాయర్ని. సో నేను డైలీ కోర్టు వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు. ఎప్పుడైతే కోర్టు పేషీ ఉంటుందో ఆ రోజు వెళ్తాను, లేకుంటే క్లయింట్ని పంపిస్తాను, ట్రయల్ జరిగేటప్పుడు వెళ్తాను, బెయిల్స్ ఉంటే వెళ్తాను. సో డైలీ మాకు గవర్నమెంట్ జాబ్ లాగా ఉండదండి. ఎప్పుడైతే మాకు కేసెస్ ఉంటే అప్పుడు వెళ్తాము. వేరే టైం ఖాళీ ఉంటాం కాబట్టి సినిమా చూడడము, సినిమా ఆఫీస్కి వెళ్ళడం, కలవడము, లేకుంటే మా కేస్ స్టడీ చేసుకోవడం అవి చేసుకుంటాం. ఓకే, ఇండస్ట్రీలో మీకు క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరు యాజ్ అన్ ఆర్టిస్ట్గా? ఆర్టిస్ట్గా చాలా మంది ఉన్నారు, కానీ మళ్ళీ ఒకళ్ళ పేరు చెప్తే ముగ్గురు పేర్లు చెప్పండి. ముగ్గురు పేర్లు కష్టము. రాజీవ్ కనకాల గారు టచ్లో ఉంటారు.
అండ్ యాజ్ అండ్ వెన్ మూవీస్ చేస్తుంటే ఆర్టిస్టులు టచ్, రవి ప్రకాష్ గారు టచ్లో ఉంటారు. రవి ప్రకాష్ గారు. ఓకే. అండ్ ఇంకెవరు, బెనర్జీ గారు అప్పుడప్పుడు టచ్లో ఉంటారు, అరవింద్ గారు టచ్లో ఉంటారు. ఓకే. సో డ్రీమ్ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నాకు పడాలి, నేను డెఫినెట్లీ చేయాలి ఇలాంటి క్యారెక్టర్ ఒకటి అంటే ఏది? నాకు విక్రమ్ గారు అంటే చాలా ఇష్టం అండి. విక్రమ్ గారు చేసిన ఇది ఇది ఉంది కదండి, ఆయన చేసిన సినిమాలు ఆల్మోస్ట్ బాగా నచ్చుతాయి నాకు. విక్రమ్ అయ్యా? గారు చేసినవి. ఇది సేతు ఉంది కదా, సేతు విక్రమ్ గారిది. ఓకే ఓకే. అది మన దీంట్లో శివపుత్రుడు, తెలుగులో శివపుత్రుడు అదేనా? యా ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటా, శివపుత్రుడు. సూర్య గారు కూడా ఉంటారు అందులో సూర్య గారు కూడా దాని ఉంటారు. ఆ శివపుత్రుడు. సినిమా బాగా నచ్చింది నాకు, విక్రమ్ గారిది. అండ్ రీసెంట్గా అతను ఇది నాకు పేరు గుర్తు రావట్లేదు, అది అపరిచితుడు. ఓకే. అపరిచితుడు ఈజ్ అల్టిమేట్. మూవీ. అలాంటి క్యారెక్టర్ అలాంటి చేయాలనుంది నాకు యాక్చువల్గా. ఓకే. ఈ హీరోతో అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ చిరంజీవి గారు, ప్రభాస్ గారిని వదిలేసి యంగ్ హీరోస్లో ఈ ముగ్గురు హీరోలతో 70mm స్క్రీన్లో కనిపించాలి నేను అని ఒక ముగ్గురు పేర్లు చెప్పండి. అందరు యంగ్ హీరోస్ అండి, ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. సార్ ఎవరు అందరూ యంగ్ హీరోస్. అందరు యంగ్ హీరోసే. అవును, బట్ అంటే లైక్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న, అఫ్ కోర్స్ అందరూ ట్రెండింగ్ లోనే ఉన్నారంటారు మీరు, బట్ స్టిల్ అంటే లైక్ సరే నేను చెప్తే మళ్ళీ నేను ట్రోల్ అవుతాను కాబట్టి చెప్పండి, అంటే లైక్ ఇప్పటి వరకు చేయని వాళ్ళలో. ఇప్పుడు ఇతను సిద్ధు జన్నల్ గడ్డ, ఆయనతో చేయాలని ఉంది. ఓకే. అండ్ విశ్వక్సేన్, ఓకే, ఆయనతో చేయాలని ఉన్నది. అండ్ వీళ్ళిద్దరు నాకు బాగా అనిపిస్తారు. సో ఫైనల్లీ ఎవరైనా ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే అఫ్ కోర్స్ ఇట్స్ చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీకి రావడం, బట్ స్టిల్ ఏంటి అని అంటే కొన్ని పాజిటివ్స్ నెగటివ్స్ ఆఫ్ కోర్స్ ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకి, రాబోయే వాళ్ళకి మీరు చెప్పే సజెషన్ ఆర్ గుడ్ వర్డ్స్ ఏంటి? సజెషన్ కంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ఆల్టర్నేట్ క్యారియర్, ఆల్టర్నేట్ సంపాదన ఉంటేనే ఇండస్ట్రీకి రండి. ఓకే. అంటే మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీరు ఇండస్ట్రీలో సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా మీకు పక్క నుంచి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావాలి. ఆల్టర్నేట్ ఇన్కమ్ అనుకోండి, ఆల్టర్నేట్ ఇన్కమ్ ఉంటేనే రండి. టాలెంట్ ఉంది అంటే రండి, కానీ టాలెంట్ చూపెట్టుకోవడానికి మీకు ఇప్పుడు లక్కీగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అక్కడ చూపెట్టుకోవచ్చు, డిసప్పాయింట్ కాకండి. కానీ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ మీదనే నేను బతుకుతాను, నేను ఆర్టిస్ట్గా సక్సెస్ అవుతాను, నేను కష్టపడతాను అంటే అది ఈ కాలంలో పిచ్చి ఎర్రితనం. అది ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకొని రండి. ఫిలిం ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆర్టిస్ట్గా సక్సెస్ కాకపోయినా కానీ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్టోరీ, కెమెరా, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, సౌండ్, మ్యూజిక్, సెట్ వర్క్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా హైలీ స్కిల్డ్ అండ్ క్రియేటివిటీ ఉన్న ఫీల్డ్స్. సో అందులో కూడా మీకు మంచి స్కోప్ ఉంటుంది, రండి. బట్ దీని మీదే బతుకుతా అంటే తప్పు చేస్తున్నారు మీరు, అట్లా చేసుకోకండి. ఓకే. అండ్ మీ పిల్లల్ని ఇంట్రెస్టెడా వాళ్ళు ఇండస్ట్రీకి రావడానికి? మీకు లేదు, వాళ్ళ కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండస్ట్రీ. ఎప్పుడు ఒక్కరు కూడా అడగలేదు? లేదు, వాళ్ళ కెరియర్లో వాళ్ళు బిజీ ఉన్నారు. ఓకే, డన్. సో ఎస్, అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఈటీవీ విన్ వాళ్ళది ఉన్నది. ఇంకేం కాకుండా ఏమైనా దాచట్లేదు కదా మరి? లేదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఫ్రాంక్గా చెప్తున్నానండి, ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ది ఇన్సెక్యూర్ జాబ్ అండి, వెరీ ఇన్సెక్యూర్ జాబ్. నిజమేనండి. ఎందుకంటే షూటింగ్ చేసి డబ్బింగ్ చెప్పి స్క్రీన్ మీద చూసేంత వరకు అతని సీన్ ఉంటుందా ఉండదా అనేది కూడా మనం చెప్పలేం. సో ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందే నేను ఈ సినిమా చేస్తున్నాను, నేను ఈ రోల్ చేస్తున్నాను అని డబ్బా కొట్టుకునే బదులు స్టార్ట్ అయింది, ఓకే మనం కమిట్ అయినామా, కెమెరా ముంగడ కమిట్ అయినా అప్పుడు చెప్పుకుంటాను. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చూసి అమ్మ ఉన్నాను రా బాబు అని చెప్పేసి అలా అప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన సినిమాల్లో కట్ అయిపోయి ఉన్నాయి, అలా కూడా సందర్భాలు ఉన్నాయి. ఓకే. అంటే మీరేనా? అందుకే అడగలేండి, సీన్సా లేకపోతే మొత్తం సినిమాలో అన్నీ? సీన్స్ ఉంటాయండి, సీన్స్ ఉంటాయి. సో ఇప్పుడు పశుపతి క్యారెక్టర్ తో నాకు తెలిసి మొత్తం అందరికి పశుపతి క్యారెక్టర్ చాలా ఫెచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందులో ఎమోషన్స్ బాగా వచ్చినాయి అండ్ గెటప్ బాగుంది అండ్ అబవ్ ఆల్ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది. సో దాని కారణంగా జనాలు చూస్తారు అండ్ ఓకే నెక్స్ట్ టైం ఏదైనా క్యారెక్టర్ అనుకున్నప్పుడు
నన్ను గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను. డెఫినెట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ అండి. ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ మన స్టార్స్.